హరి ఓ కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత విభూతి యోగము 10వ అధ్యాయంలో 6వ శ్లోక పర్యంతం వచ్చాం. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాత ఏషాం లోక ఇమాః ప్రజాః. లోకే ఇమాః ప్రజాః, ఈ లోకంలో ఈ ప్రజలందరూ కూడా ఏషాం జాతాః, ఎవరి సంతానము, ఎవరికి సంబంధించిన వారో అనగా ఎవరి వలన పుట్టిరో అట్టి పూర్వే పూర్వీకులైన సప్త మహర్షయ సప్త మహర్షులు, చత్వారః నలుగురు సనకాదులు, తథా అలాగుననే మనవః అంటే స్వయంభువాది మనువులు, మద్భావాః అంటే మద్గత భావనులై నా యొక్క ధ్యానం లేక ప్రభావం కలవారై మానసా జాతాః నా మనస్సంకల్పం వలనే పుట్టినారు. ఇది అది అనన్యల సంపూర్ణ ప్రజలందరూ కూడా పరమాత్మ నుండే వెలువడినారు. ఎందుకంటే సృష్టి ఆరంభంలో ఈశ్వరుడు 4 వేదాలను ప్రకటన చేసినాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శాస్త్రం చెప్పిన ప్రకారంగా సృష్టి ఆరంభంలో 4 వేదాలను తాను రచన చేసి ఆ 4 వేదాలను చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అతని చేతిలో ఉంచాడు. అయ్యా, నేను చెప్పిన ప్రకారంగా ఈ సృష్టి రచన చెయ్యి, ఈ వేదంలో నేను ఏ విధంగా చెప్పానో ఆ ప్రకారంగా సృష్టి రచన చెయ్యి అన్నాడు. హిరణ్య గర్భుని చతుర్ముఖ బ్రహ్మను మొట్టమొదలు సృష్టించాడు. సృష్టించి ఈ వేదంలో నేను ఏ విధంగా సృష్టి క్రమ చెప్పానో ఆ విధంగా సృష్టి రచన చెయ్యి అని ఈశ్వరుడు హిరణ్య గర్భునికి సృష్టి రచనా కార్యాన్ని ఒప్పజెప్పినాడు. అప్పుడు ఆ హిరణ్య గర్భుడు ఇక ఈ మనువాది
స్వయంభువాది మనువులను, సనకాదులను, సప్త మహర్షులను అందరిని కూడా తన సంకల్పం చేత సృష్టించాడు. హిరణ్య గర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ, అతని నుండి సంకల్పం చేత ఈ మనువాదులు మరియు భృగువాది సప్త ఋషులు వీళ్ళందరూ కూడా ఉత్పన్నమైనారు. అందుకే అన్నాడు ఇక్కడ భగవంతుడు, మద్భావ మానస జాతాహ, వీళ్ళందరూ నా సంకల్పం నుండే ఉత్పన్నమైనారు అంటారు. హిరణ్య గర్భం నుండి ఉత్పన్నమైనారు వీళ్ళంతా. అయితే హిరణ్య గర్భుడు కూడా ఎవరు? హిరణ్య గర్భం రూపంలో కూడా ఆ పరమాత్మనే ఉన్నాడు కాబట్టి నా నుండే సంపూర్ణ జగత్ అంతా కూడా ఉత్పన్నమైంది అని చెప్పినాడు. ఇక్కడ మలయాళ స్వాముల వారు చక్కగా వ్యాఖ్యానం చేస్తూ ఈ శ్లోకానికి, మనువు నుండి పుట్టిన వారొకటి చేతనే ఈ జనులందరికీ మానవులు అన్నారు. హిరణ్య గర్భుని యొక్క మానసపుత్రులు మనువాదులు. ఆ మనువు నుండే ఈ జగత్తంతా ఉత్పన్నమైంది, ఈ ప్రజలందరూ ఉత్పన్నమైనారు. ఇప్పుడు మనం కూడా మనువు యొక్క సంతానమే కాబట్టి మానవులము అని అంటున్నాం. మానవులంటే మనువు యొక్క సంతానం కాబట్టి మానవులు, మనుష్యులు, మనుజులు అంటారు. ప్రపంచంలో ఉండే మానవులందరూ కూడా మను సంతానములే. అగ్రజాతి నుండి అంత్యజాతి వరకు కదా. బ్రాహ్మణ జాతి అగ్రజాతి, శూద్రులు అంత్యజాతి. ఇక ఆ శూద్రుల్లో కూడా అనేకమైనటువంటి భేదాలు ఉన్నాయి. ఎవరైనా ఉండుగాక అందరూ కూడా మనువు యొక్క సంతానమే. మానవులనియో, మనుష్యులనియో, మనుజులనియో పేర్లు కలవు. ఈ ప్రపంచంలో గల వారందరూ వారి సంతతి వారే. వీరిలో మనువులు ప్రవృత్తి మార్గమును ఉపదేశించువారు. అయితే ఈ స్వయంభువాది మనువులు చత్వారో మనవన్న నలుగురు మనువులు ఉన్నారు కదా, సావర్ణి, ఆ ధర్మ సావర్ణి, ఇట్లా చెప్పుకున్నాం కదా పొద్దున. ఈ మనువులందరూ కూడా వీళ్ళు ప్రవృత్తి మార్గాన్ని అవలంబించినటువంటి వారు. ప్రవృత్తి మార్గం అంటే యజ్ఞయాగాది కర్మలు వారు చేయిస్తూ, ఇతరులతో చేయిస్తూ, వారికి ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాల యొక్క కోరికలు కనుక ఉంటే ఆయా మనుషులు ఆ యజ్ఞ యాగాది కర్మలు చేసి ఆయా ఫలాలను పొందవచ్చు అని. ఇది ప్రవృత్తి మార్గం అంటారు, దీన్ని కర్మ మార్గం అంటారు. ఇక సనకాదులు నివృత్తి మార్గం నందు అధికారం గలవారికి ఆత్మతత్వం ఉపదేశించు వారలు. ఎవరైతే ఈ ప్రపంచం నుండి విరక్తులయ్యి ఆత్మకాములయ్యి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కనుక కలిగినట్లయితే అటువంటి అధికారి పురుషులకు నివృత్తి మార్గాన్ని బోధించారు సనకాదులు. అయితే ఈ ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము రెండు కూడా జీవుల యొక్క శ్రేయస్సు సంబంధించినవే ఉన్నాయి. కాకపోతే ప్రవృత్తి మార్గము అది అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత ద్వారా మోక్షానికి సాధనమవుతుంది. నివృత్తి మార్గము సాక్షాత్ మోక్షానికి సాధనమవుతుంది. ఇంత తేడా. రెండు కూడా మోక్షానికి సాధనాలే, కాకపోతే కొంచెం స్టెప్ బై స్టెప్. అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత ద్వారా కర్మ మార్గం మోక్షానికి సాధనం ఉన్నది. ఇక నివృత్తి మార్గం ఏదైతే ఉందో పూర్తిగా ప్రపంచం నుంచి విరక్తులైనటువంటి వారికి బోధించింది. కాబట్టి ఇక ఎప్పుడైతే వాళ్ళు వైరాగ్యాన్ని పొందినారో ప్రాపంచికమైనటువంటి కోరికలు ఏవి కూడా లేవు. కేవలం ఆత్మకాములు ఉన్నారు వాళ్ళు. మాకు ఆత్మతత్వం తెలియాలి, పరబ్రహ్మం అంటే ఎవరు, నేనంటే ఎవరు, జగత్తు యొక్క స్వరూపం ఏమిటి, ఇది తెలుసుకొని మేము ముక్తులం కావాలి అనేటువంటి విరక్త పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సనక సనందనాథులు నివృత్తి మార్గాన్ని బోధించారు, ఆత్మతత్వాన్ని ఉపదేశించారు. ధర్మానుష్ఠానంచే అంతఃకరణ శుద్ధి కావలసినందుచే మనువాదులు ప్రవృత్తి ధర్మ బోధకులయ్యారు. అయితే ఈ మనువాదులు ధర్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని అంటే ప్రవృత్తి మార్గాన్ని బోధించారు. ఎందుకంటే మోక్షం కావాలి అంటే అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత అవసరం. మరి ఆ చిత్త ఏకాగ్రత, అంతఃకరణ శుద్ధి కలగాలంటే దానికి ధర్మ మార్గాన్ని అవలంబించాలి. నిష్కామంగా యజ్ఞము, యాగము, జపము, తపము, దానము, ధర్మము, నామస్మరణ ఇక్కడి నుంచి మొదలుకొని ఇవన్నీ సాధనాలు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధికి తోడ్పడతాయి. అప్పుడు వాళ్ళు జ్ఞానానికి అధికారులు అవుతారు. ఆ పైన వేదాంత శాస్త్రాన్ని అవలంబించి, గురుశాస్త్రాన్ని అవలంబించి వాళ్ళు శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి ముక్తులు కాగలుగుతారు. అందుకని ధర్మ మార్గాన్ని బోధించారు మనువాదులు.
ఆత్మశుద్ధి గల వారికి నివృత్తి మార్గమే కావలసినందుచే సనకాదులు వైరాగ్య జ్ఞాన ప్రబోధకులుగా ఏర్పడిరి. ఆత్మజ్ఞానానికి ఆత్మశుద్ధి అవసరం. ఎవరైతే ఆత్మశుద్ధి కలిగిన వారు ఉన్నారో, అంతఃకరణ శుద్ధి కలిగిన వారు ఉన్నారో, వారు చక్కగా వేదాంతాన్ని అధ్యయనం చేసి ముక్తులు కాగలుగుతారు. ఇది అంటే మన అంతఃకరణ స్థితిని బట్టే శాస్త్రం బోధించింది. ఎవరెవరికి ఎంత యోగ్యత ఉంది, ఆ యోగ్యతను బట్టే శాస్త్రము వారికి ఆయా ఉపాయాలు చెప్పింది. ఏ విధంగా ఒక తల్లి 4 కుమారులు ఉన్నారనుకో, చిన్న పిల్లవానికి వాడు కేవలం పాలు త్రాగే జీవిస్తాడు. అటువంటి వానికి కేవలం పాలే ఇస్తుంది. ఇంకొంచెం పెద్దవాడు ఉంటే వానికి ఏదో అన్నం ఇంత మెత్తగా చేసి పెడుతుంది. ఇంకా పెద్దవాడు ఉంటే వానికి రొట్టె కూడా పెడుతుంది. ఆ ఎండిపోయిన రొట్టెలు కూడా తింటాడు. వాడు యోగ్యుడు ఉన్నాడు, అధికారి ఉన్నాడు. కానీ చిన్నపిల్లవానికి రొట్టెలు పెడితే నడుస్తుందా? నడవదు. అట్లా తల్లి ఏ విధంగా ఆ పిల్లల యొక్క అధికారాన్ని చూసి ఆహారం వాళ్ళకు అందిస్తుందో, అదేవిధంగా శాస్త్రం కూడా మనకు 1000 తల్లుల కంటే కూడా మనకు హితైషి ఉంది. మాతాపితృ సహస్రేభ్య అపి హితైషిన వేదేన యుక్తం ఆత్మైకత్వ విజ్ఞానం శాంతదర్పై ఆదరణీయ అనంటూ శంకరాచార్యులు కఠోపనిషత్తు భాష్యంలో చెప్తాడు. కాబట్టి 1000 మంది తల్లుల కంటే కూడా మన హితమును కోరేటువంటి హితైషి, మన మెరును కోరేటువంటి తల్లి ఎవరు? వేదమాత. కదాచిత్ మన తల్లుల లోపల ఏదైనా త్రుటి ఉండదేమో కానీ వేదంలో ఏ విధమైనటువంటి త్రుటి లేదు. ఏ అధికారికి ఏ విధంగా వాళ్ళకు సాధన చెప్పాలి అని ఆయా అధికారిని బట్టి చక్కగా సాధనాలు చెప్పింది ఉన్నది. ఇక వాళ్ళ యోగ్యతను బట్టి ఎన్నుకోవాలి. ఈ సాధన చేసేటువంటి సాధకుడు వాని యోగ్యత చూసుకోవాలి. వాని అంతఃకరణాన్ని పరీక్ష చేసుకొని నా యోగ్యత ఎంతవరకు ఉంది, నా సామర్థ్యం ఎంతవరకు ఉంది, నేను ఏ సాధనను స్వీకరించినట్లయితే నేను ముందుకు వెళ్ళిపోతాను అని తన యోగ్యతను తాను పరీక్షించుకొని ఆ సాధనాన్ని ఎన్నుకోవాలి. అనధికార చేష్ట చేయొద్దు కదా. వానికి నామస్మరణ కూడా చేయని వానికి వేదాంతం వింటానంటే వానికి అది ఎట్లా జీర్ణమైతే చెప్పు. వేదాంతం జీర్ణం కాదు. దానికి మంచి గట్టి దిట్ట అయి ఉండాలి. సాధన చతుష్ట సంపత్తి కలిగి ఉండాలి. అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలి. ఏకాగ్రత ఉండాలి. ఓర్పు, శాంతి, ఇవన్నీ సాధనాలు ఉండాలి. ఉంటే నిశ్చలమైనటువంటి మనస్సుతో ఏకాగ్ర బుద్ధితో ఆ ఆత్మతత్వ చింతన చేయగలుగుతాడు. వాడు నామస్మరణ కూడా చేయలేదు, కనీసం జపం కూడా చేయలేదు, నేను వేదాంతం అభ్యాసం చేస్తానంటే కుదరదు. అనధికార చేష్ట అవుతుంది. అందుకని వాళ్ళ అంతఃకరణ స్థితిని చూసి ఎన్నుకోవాలి ఆయా సాధనను. అందుకని ఇక్కడ ప్రవృత్తి మార్గం చెప్పింది, నివృత్తి మార్గం కూడా చెప్పింది వేదమాత. పుత్ర పౌత్ర పరంపరను అనుసరించి సూచనతో మానవులందరూ కూడా మనుసంతతి వారలే కదా. మన తాతలు, మన ముత్తాతలు, మనము ఇవంతా ఏదైతే ప్రచారం చేసుకుంటూ పోతే మన యొక్క వంశ పరంపర ఏదైతే ఉందో ఇది మనువు యొక్క సంతానమే. ఆయన యొక్క సంతానమే మనం అందరం. శిష్య పరంపర అనుసరించి చూసిన అందరూ సనకాది ఋషుల యొక్క పరంపరలో చేరిన వారే. ఎవరైతే నివృత్తి మార్గాన్ని అవలంబించి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి అధ్యయనం చేస్తున్నారో, గురువు శిష్యుడు అనేటువంటి గురు శిష్య పరంపర ఏదైతే నడుస్తుందో, ఈ గురు శిష్య పరంపరలో ఉన్న వారందరూ కూడా సనకాదుల యొక్క పరంపరనే. ఎందుకంటే సనకాదులు నివృత్తి మార్గాన్ని బోధించారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైతే నివృత్తి మార్గాన్ని అవలంబించి వేదాంతాన్ని అభ్యాసం చేస్తున్నారో వాళ్ళు కూడా ఆ సనకాదుల యొక్క పరంపరలోని వారే అని తెలుసుకోవాలి. కావున వంశం చేతను శిష్య పరంపర చేతను కదా. మన తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించాం కాబట్టి మన వంశ పరంపరను కనుక చూసినట్లయితే మనువు యొక్క సంతానం మనము గురువుల యొక్క పరంపరను కనుక విచారించినట్లయితే సనకాదుల యొక్క సంతానం వాళ్ళ యొక్క శిష్యులం ఈ విధంగా సకల జీవులు కూడా మనువు సంతానము. మరియు అధ్యయనం చేసేవారు అధ్యాత్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళైతే సనకాదుల యొక్క ఋషి పరంపరలో ఉన్నవారని తెలుసుకోవాలి. ఈ విధంగా సకల జనులు కూడా నా నుండే ఉత్పన్నమైనారు అని చెప్పినారు. తర్వాత 7వ శ్లోకం చదవండి. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సువికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. మమ అంటే నా యొక్క,
ఏతాం విభూతిం అంటే ఈ సృష్టి మహిమ ఏదైతే ఉందో మరియు యోగం చ ఈ యోగం కూడా తత్వతః యథార్థముగా యహ వ్యక్తి అంటే ఎవడైతే తెలుసుకుంటున్నాడో సహా అతడు అవికంపేన యోగేన అంటే ఏ మాత్రం కూడా చలించనటువంటి యోగం చేత యుజ్యతే అంటే కూర్చబడుతున్నాడు. అత్ర ఈ విషయం నందు సంశయ నా సంశయం లేదు అంటాడు. అంటే నా యొక్క విభూతిని నా యొక్క యోగాన్ని చక్కగా ఎవరైతే తెలుసుకొని నిశ్చలమైనటువంటి యోగంతో కూడుకొని ఉంటాడో అతడు ఉత్తర సాధనను అవలంబించి జ్ఞానాన్ని పొంది ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏం చెప్పినట్లయింది, ఏనకైనా ప్రకారేనా నువ్వు ఏ సాధనను అవలంబించినా, నేను చెప్పబోయే ఇంతవరకు కూడా ఎన్నో విభూతులు చెప్పాను, ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏ ఒక్క విభూతిని ఏ ఒక్క ప్రతీకాన్ని తీసుకొని అయినా కానీ నువ్వు నన్ను ఉపాసించినట్లయితే నువ్వు తప్పకుండా నన్ను పొందుతావు అని భగవంతుడు చెప్పినాడు. సనకాది ఋషులకు స్వయంభువాది మనువులకును ఇట్టి మహిమ దేని వలన కలిగినదనగా తపోయోగముల వలననే. కావున ఈ తత్వం ఎరిగిన వాడు తప్పక ధ్యానయోగ తపస్సులలో ప్రవేశించును. సనకాది ఋషులు వాళ్ళు అంతటి మహిమ గల వాళ్ళు ఉన్నారు. ఎట్లయినారు వాళ్ళు కదా, ఎప్పుడు నిరంతరము ఆత్మనిష్టలోనే ఉండేవారు. మరి అటువంటి వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తపస్సు, ధ్యానము, యోగం దానివల్ల వచ్చింది వారికి. అందుకని మనకు కూడా అటువంటి స్థితి ప్రాప్తం కావాలంటే మనకు కూడా ఆ సాధనలు అవసరం. తపస్సు చేయాలి. తపస్సు అంటే అది అనేక రకాలుగా ఉంటుంది. కాయేంద్రియ శోషణం తపహ అని ఈ విధంగా ఒక రకంగా చెప్పింది ఉన్నది. శరీరాన్ని, ఇంద్రియాలను ఉపవాసాది వ్రతాల చేత దీన్ని శుష్కింపచేయాలి. శుష్కింపజేయాలంటే మరీ నీరసంగా చేసుకోవద్దు. కఠిన ఉపవాసాలు చేస్తారు కొంతమంది, అట్లా కూడా చేయొద్దు. మరి బాగా తినకూడదు. శరీరాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిచేలాగా యోగ్యంగా పెట్టుకోవాలి శరీరాన్ని. అంటే మన మనస్సు చెప్తే వినకుండా, ఇంద్రియాలు చెప్తే వినకుండా అటువంటి ఆహార విహారాలు చేయకూడదు. మనం చెప్పినట్టు ఇంద్రియాలు, మనస్సు వినాలి. ఆధ్యాత్మ మార్గానికి చింతనకు అనుకూలంగా ఉండాలి. ఆ విధంగా శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును పెట్టుకోవాలి. ఆ విధంగా తపస్సు చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఇవన్నీ మనకు అవసరం. అవి లేకపోతే మనము ముందుకు పోలేము, భగవత్ సాక్షాత్కారాన్ని పొందలేము. అట్లా కావున ఈ తత్వం పెరిగినటువంటి వాళ్ళు తప్పక యోగము, తపస్సుల్లో ప్రవేశిస్తారు. ఇందులో సందేహం లేదు. ఎవరికి ఏ విద్య చేత ఉన్నతోద్యోగం లభించునో దానిని ఎరిగిన వాడు అట్టి ఉన్నతోద్యోగమును చదవవలసిన విద్యను అభ్యసించును కదా. వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి, అంతఃకరణ స్థితిని బట్టి ఏ సాధనను, ఏ ఉద్యోగాన్ని, ఉద్యోగం అంటే ప్రయత్నం, ఇక్కడ ఏ విధంగా ప్రయత్నిస్తే నేను ప్రగతిని పొందగలను, అభివృద్ధి చెందగలను, భగవంతునికి దగ్గర కాగలను అనేటువంటి సాధన ఎన్నుకొని మనము ఆ విధంగా ప్రవర్తించాలి అంటాడు. 8వ శ్లోకం చదవండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. అహం అంటే నేను, సర్వస్య ప్రభవః సంపూర్ణ జగత్తుకు ఉత్పత్తి స్థానము నేనే. మత్తః సర్వం ప్రవర్తతే నా నుండే సంపూర్ణ జగత్తంతా ఉత్పన్నమై నా నుండే వెలువడి నాయందే ఉండి మనుగడ సాగిస్తూ ఉంది అని ఈ విధంగా ఏ సాధకుడైతే ఇది మత్వా ఈ విధంగా తెలుసుకొని మాం భజంతే నన్ను భజిస్తూ ఉంటాడో బుధాభావ సమన్వితాః, బుధులంటే వివేకులు, అటువంటి వారు భావేన అంటే పరమార్థ తత్వ గ్రహణ రూపేణ ప్రేమ్న పరమార్థ తత్వాన్ని గ్రహించుటకు అతి ప్రేమ చేత, ఆసక్తి చేత నన్నే ప్రేమించేటువంటి వారు, నాయందు శ్రద్ధ కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు నన్ను నిరంతరంగా భజిస్తారు అంటే చింతన చేస్తారు అని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రేమపూర్వకంగా భజిస్తారు అన్నాడు కదా, దాన్నే చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ప్రేమపూర్వకంగా భజిస్తారంటే ఎట్లా, ఏ విధంగా భజిస్తారు అంటే ఉత్తర శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు.
మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం పుష్యంతి చ రమంతి చ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మనం ఏ విధంగా సాధన చెయ్యాలి చక్కగా చెప్పినాడు ఇక్కడ. మనకు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ అడుగడుగున కూడా మన కళ్యాణాన్ని కోరి, మన హితమును కోరి, మనకు బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధాన్ని మనకు త్రాగిపిస్తూ ఉన్నాడు కదా. ఈ భవరోగం అనేది మనకు సంక్రమించింది. అనాది కాలం నుంచి ఈ జన్మ మరణ రూప సంసారం అనేటువంటి భవరోగం మనకు సంక్రమించింది కాబట్టి మరి రోగం వచ్చిన వానికి ఔషధం ఇవ్వాలనా లేదా? రోగం వచ్చిన వానికి ఔషధం ఇవ్వాలి, ఇస్తేనే రోగం నయమవుతుంది. మరి మనందరం రోగులమా కాదా? మనందరం రోగులమేనా కాదా? అందరం పేషెంట్లమే ఉన్నాం. అందరం పేషెంట్లమే ఉన్నాం. కాకపోతే శరీర దృష్టి చేత మంచిగా ఉండొచ్చు, కానీ భవరోగ దృష్టితోనే అందరు రోగులే. ప్రతివాడు కూడా రోగి. ఎందుకు? జన్మవరణ రూప సంసారం అనే రోగం పట్టింది కదా. మరి అందులో తప్పించుకుంటా లేడానంటే రోగే కదా, ఇంకెవడు? అందుకని ఆ రోగాన్ని పోగొట్టడానికి గీతాచార్యులు అడుగడుగులో మనకు బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధాన్ని పోస్తూ ఉన్నాడు. అది మంచిగా సేవించాలి. పథ్యం కూడా చేయాలి చక్కగా కదా. ఔషధం సేవించగానే సరిపోతుందా? ఏం చేయాలి? పథ్యం కూడా చేయాలి. పథ్యం అని అంటే ఏమిటి? యమ నియమాలు కదా. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఉండాలి మనలో. ఉంటేనే అది పథ్యం చేసినట్టు. లేకపోతే భగవంతుడు చెప్పేది వింటున్నాం ఒకవైపు, మళ్ళీ మన ప్రవృత్తి మనమే అంతే అంటే సరిపోదన్నమాట. ఈ భగవద్గీతలో మొత్తం ప్రతి శ్లోకం కూడా దీని యొక్క ముఖ్య లక్ష్యం ఎక్కడున్నదంటే మన ఆత్మ వైపుకే ఉంటుంది. అందుకే నేను ప్రతి శ్లోకాన్ని అటు అన్వయం చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు గ్రహిస్తున్నారో లేదో కదా. ఒకసారి కర్మ చెప్తాడు, ఒకసారి ఉపాసన చెప్తాడు, ఒకసారి నామస్మరణ చెప్తాడు, ఒకసారి భక్తి చెప్తాడు, ఒకసారి జ్ఞానం చెప్తాడు, ఒకసారి వైరాగ్యం చెప్తాడు. ఏది చెప్పినా దాని యొక్క లక్ష్యం ఎటువైపు కదా. దిక్సూచి ఎటు చూపిస్తుంది? ఎప్పటికీ ఉత్తరమే. దాని లక్ష్యమే అక్కడ ఉంటుంది. ఏది చెప్పినా లక్ష్యం మాత్రం అటే, మన ఆత్మ వైపుకే దాని లక్ష్యం ఉంటుంది. అందుకని అటు మనం లక్ష్యం పెట్టుకొని అటు నిగబెట్టి చింతన చేయాలి. ఏ శ్లోకం చింతన చేసినా కూడా. అందుకని భగవంతుని యొక్క ఉద్దేశం, ముఖ్య తాత్పర్యం అక్కడే ఉంది. ఒక్కోసారి భక్తి పరంగా చెప్తాడు. భక్తి ఎందుకు చెప్పిండు? భక్తి చేస్తే నువ్వు నిర్గుణ తత్వంలోకి ప్రవేశిస్తావు, అందుకని భక్తి చేయి అన్నాడు. మరి దాని లక్ష్యం ఏది? నిర్గుణ బ్రహ్మమే. అందువల్ల లక్ష్యం మాత్రం అదే ఉంటుంది. సాధనాలు భిన్న భిన్నంగా ఉంటాయి. అందుకని బాగా గుర్తించాలి. ప్రతి శ్లోకాన్ని కూడా అటువైపుకే తీసుకెళ్తాను నేను కదా, ఆత్మవైపుకే. ఎందుకంటే భగవంతుని తాత్పర్యమే అక్కడ ఉంది. చూడు ఇక్కడ ఎంత మంచి సాధనాలు చెప్తున్నాడు. మై భగవతి చిత్తం ఏషాం తే మచ్చిత్తాహ. మచ్చిత్తాహ అన్నాడు శ్లోకం లోపల. అంటే నాయందే చిత్తం సంలగ్నమైనటువంటి వారు అని తాత్పర్యం. తర్వాత మద్గత ప్రాణాహ అన్నాడు కదా. ప్రాణాలను నాయందే సమర్పించినటువంటి వారు అంటాడు. అంటే తాత్పర్యం ఏంది? ప్రాణశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. సందర్భానుసారంగా అర్థం చేయాలి. ఏ విధంగా సైంధవం అనే శబ్దానికి ఉప్పు అని కూడా ఒక అర్థం ఉన్నది. మరి సింధు దేశపు గుర్రము అని కూడా ఒక అర్థం ఉన్నది. రెండు అర్థాలు ఉన్నాయి. మరి మనం భోజనం చేస్తున్నాం అనుకో, అప్పుడు ఆ యజమాని సేవకునితో అన్నాడు, సైంధవ మానయ అన్నాడు. సైంధవం తీసుకురా అన్నాడు. భోజనం చేస్తున్నాడు. అప్పుడు సైంధవ శబ్దానికి ఏమర్థం చేయాలి? ఉప్పు అని అర్థం చేయాలి. అంతే కదా. అతడు ప్రయాణం చేస్తున్నాడు అనుకో, అప్పుడు సైంధవ మానయ అన్నాడు. సైంధవాన్ని తీసుకురా అన్నాడు. అప్పుడు ఏం తీసుకురావాలి? గుర్రం తీసుకుపోవాలి. తినేటప్పుడు గుర్రం తెచ్చిండు అనుకో కదా. భోజనం చేసేటప్పుడు గుర్రాన్ని తీసుకొచ్చాడు అనుకో, అప్పుడు ప్రకరణానికి సరిపోతుందా? భోజనం చేస్తున్నాడు, సైంధవం అంటే ఉప్పు అని అర్థం, అక్కడ గుర్రం కాదు. ఇట్లా అనేక అర్థాలు ఉంటాయి శబ్దాలకు. వాటిని ప్రకరణానుసారంగా అర్థం చేయాలి. ఆ ఒక ప్రకరణంలో చెప్పినటువంటి దానికి ఇంకో దానికి అన్వయం చేస్తే అదంతా ఇచ్చుకుపోతుంది, విసంగతి అవుతుంది, ప్రకరణం చెడిపోతుంది. అందుకని ఇక్కడ ప్రాణశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ప్రాణం అంటే ముఖ్య ప్రాణం కదా. మనం బ్రతుకుతున్నాం ప్రాణం వల్ల. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ప్రాణం ముఖ్య ప్రాణం. ప్రాణం అంటే జీవుడని అర్థం ఉన్నది. ప్రాణం అంటే హిరణ్య గర్భుడు అని అర్థం ఉన్నది. ప్రాణం అంటే ఇంద్రియాలు అని అర్థం ఉన్నది. ఇట్లా అనేక అర్థాలు ఉన్నాయి.
మరి ఇక్కడ మద్గత ప్రాణాహ అన్నాడు, అంటే నాయందే ప్రాణాలను సమర్పించినటువంటి వారు అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ అంటే ఇంద్రియాలను అన్నిటిని కూడా నాయందే నిలిపిన వాడు ఉండాలి. బాహ్య ప్రపంచంలోకి ఇంద్రియాలను పంపించొద్దు. శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాల్లోకి శ్రోత్రాది ఇంద్రియాలను పంపించొద్దు. నాయందే సంలగ్నం చెయ్యాలి. అంటే ఇంద్రియాల ద్వారా ఏ వ్యాపారం చేసినా నాకు సంబంధించిందే ఉండాలి. పొద్దున మనం చెప్పుకున్నాం కదా, కళ్ళతోనే భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడాలి, చెవులతోనే భగవంతుని యొక్క కథలు వినాలి కదా, నోటితోనే భగవంతుని యొక్క నామస్మరణ చెయ్యాలి. ఈ విధంగా నాయందే సమర్పితమైనటువంటి ఇంద్రియాలు కలవాళ్ళు ఉంటారు. మద్గత ప్రాణాహ అన్నాడు. చక్షురాదయ ఏషాం తే. చూడు, ఇక్కడ నేను స్వతంత్రంగా ఏం చెప్పడం లేదు. నేను ఏమి చెప్పినా కానీ మహాత్ములు చెప్పిందే చెప్తున్నా. ఇక్కడ ఆయనే చెప్తున్నాడు. ఎవరు? మధుసూదన సరస్వతి. ఆయన మహాన్ విద్వాన్ ఉన్నాడు, ఉభయ సాక్షాత్కారి ఉన్నాడు, సగుణ సాక్షాత్కారి నిర్గుణ సాక్షాత్కారి ఉన్నాడు. అది అటువంటి మహానుభావుడు చెప్తున్నాడు. మరి అది సత్యం ఉంటుందా లేదా? అందుకని మహాత్ములు చెప్పినటువంటిదే చెప్తూ ఉన్నాను నేను. ఏ వాక్యం కూడా ఒక శబ్దం కూడా నా సొంతగా చెప్పేది ఏమీ లేదు ఇక్కడ. ఒకవేళ దాని తాత్పర్యం తెలియలేనటువంటి వాళ్ళు తికమక పడొచ్చురు, కానీ నేను మాత్రం ఉన్నదే చెప్తున్నాను. వాళ్ళు చెప్పిందే నేను చెప్తాను. దాని భావాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు తికమక పడతారు. పడితే పడని, మనదే ఉన్నది. వాళ్ళ దోషం మన దోషమా? అందుకని ఏది చెప్పినా కూడా ప్రామాణికం. ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ఈ విషయం నువ్వే చెప్పినావా, ఎవరైనా చెప్పినరా అడగండి కదా. ప్రమాణం చూపెడతా, తీసుకొని ఆయనకు అడుగురు, నాకెందుకు అడుగుతావు? మీకు ఆయన అడిగేది ఉంటే మధుసూదన సరస్వతి స్వామికి అడుగుండ్రి, లేదా మలయాళ స్వామి వారికి అడుగుండ్రి. నాకెందుకు అడుగుతావు? ప్రమాణం ఉన్నది, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. అందుకని చెప్పినాడు చూడు, ప్రాణాహ అంటే చక్షురాదయ. ప్రాణములంటే చక్షురాది ఇంద్రియాలు అని తీసుకోవాలి ఇక్కడ. ఈ ఇంద్రియాలు నాయందే సమర్పించినటువంటి వాళ్ళు మత్ భజన నిమిత్త చక్షురాది వ్యాపారాహ మయి ఉపసంహృత సర్వకరణాహ. అలా చక్షురాది ఇంద్రియాలు, వీటికే కరణములని కూడా అంటారు. కరణం అంటే సాధనం. ఈ సాధనాలన్నిటిని కూడా నాకే సమర్పించినటువంటి వారు మద్గత ప్రాణులు. లేదా ఇంకొక అర్థం కూడా చెప్తున్నాడు ఇక్కడ. మద్గత ప్రాణ అంటే మద్భజనార్థ జీవనాహ, అంటే నా భజన యందే వారి యొక్క జీవితాన్ని అంతటిని కూడా వెచ్చించినటువంటి వారు మద్గత ప్రాణులు అంటాడు. ప్రాణం జీవనాన్ని కూడా ప్రాణం అంటాం. కాబట్టి నా యందే వారి జీవితాన్ని సమర్పించినారు. మొత్తం వారి జీవితాన్ని నాకు అంకితం చేసినారు. అటువంటి వారికి కూడా మద్గత ప్రాణాహ అంటారు. మద్భజన అతిరిక్త ప్రయోజన శూన్య జీవనాహ. నా యొక్క భజన తప్ప వారికి అతిరిక్తమైనటువంటి ఇంకో ప్రయోజనం లేదు. వారికి మొత్తం జీవితాన్ని నాకు అంకితం చేశారు. అటువంటి వారు మద్గత ప్రాణులు అంటాడు. ఇక బోధయంత పరస్పరం అన్నాడు శ్లోకంలో భగవంతుడు. పరస్పరం మనం బోధించుకుంటాము. ఏమని బోధించుకుంటాము అంటే నా గురించినటువంటి విషయాలే బోధించుకోవాలి అని చెప్తున్నాడు భగవంతుడు. విద్వద్గోష్ఠీషు పరస్పరం అన్యోన్యం శృతిభి యుక్తిభి చ మామేవ బోధయంతః. విద్వజ్జనులు, గురువు, ఒక మహాత్ముడు కలిశారనుకోండి, లేదా ఒక మహాత్ముడు ఒక సాధకుడు కలిశారనుకోండి, ఒక భక్తుడు మహాత్ముడు కలిశారనుకోండి, అప్పుడు ఏం చింతన చేయాలి? ఏమయ్యా అంత బాగేనా? తిన్నవా? ఆరోగ్యం మంచిగా ఉందా? ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? అందరూ ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇవి కాదు అడగవలసింది. ఏం అడగాలి? నీ సాధన ఎంతవరకు వచ్చింది? నువ్వు ఏం సాధన చేస్తున్నావు కదా. మరి నీ సాధన సాఫీగా జరుగుతుందా లేదా? ఏమైనా సాధన లోపల ఒడిదొడుకులు కలుగుతున్నాయా? మరి దానికి నివృత్తి ఉపాయం ఏమిటి? మరి భగవంతునికి పొందడానికి ఉత్తర సాధన ఏమున్నది? దీని గురించి అడగాలి. కానీ ఉన్నవా, తిన్నవా, పనా నువ్వు అడిగితేనే తింటాడు, లేకపోతే తినడా వాడు? తింటాడే కదా. నీ ఆజ్ఞ తీసుకొని తింటాడా వాడు? తింటాడే కదా. మరి తిన్నవని అడిగేదే ఉన్నది. అందుకని సాధకులు కలిసినప్పుడు ఇట్లా చింతన చేయాలి. నీ సాధన ఎంతవరకు వచ్చింది? నువ్వు ఏం అభ్యాసం చేస్తున్నావు? నీ గురువు గారు ఎవరు? ఏ సంప్రదాయానికి సంబంధించినటువంటి వారు? ఇట్లా అడగాలి కదా. అందుకని శృతిభి యుక్తిభి చ, శృతులను అడిగి చింతన చేయాలి. మనం స్వతంత్రంగా కూడా చింతన చేయొద్దు. బుద్ధిని అనుసరించి మన బుద్ధి అది ఎక్కడైనా తీసుకెళ్తుంది. అందుకని బుద్ధిని నమ్మొద్దు, శృతిని అడగాలి. శృతి మాత ఉన్నది కదా మనకు, వేదమాత. ఆ వేదమాతను అడుక్కుంటూ మనం పోవాలి.
అదే ఎక్కడైనా కొత్త ఊరికి మనం పోతున్నాం అనుకో, ఇదివరకు ఎప్పుడు పోలేదు మనం, అలా మనకు ఆ మార్గం తెలియదు. కానీ వారిని అడుక్కుంటూ పోతామా లేదా, విచారించుకుంటూ పోతాం. అట్లా మనం శృతి మాతను అడగాలి. మనకు తెలియకపోతే వేదమాతను అడగాలి, అడిగితే చెప్తుంది. లేదా ఆ వేదాన్ని చదివేటువంటి యోగ్యత మన దగ్గర లేదనుకో, అప్పుడు ఏం చేయాలి, ఆ వేదం యొక్క తాత్పర్యాన్ని ఎరిగినటువంటి మహాత్ములకు అడగాలి. వాళ్ళు చెప్తారు, సరి అయిన మార్గాన్ని మనకు బోధిస్తారు కదా. మామూలుగా నువ్వు ఇప్పుడిప్పుడే ప్రవృత్తి అవుతున్నావు అనుకో, అప్పుడు కేవలం నామస్మరణ చేసుకొని ఆయన అని చెప్తాడు. అది అతనికి అంతనే యోగ్యం ఉంది. నువ్వు వేదాంతం అభ్యాసం చేయి, ఇప్పుడు గీతా భాష నడుస్తుంది కొత్త పంటలో అని చెప్పాడు వాడు కదా. వాడు దానికి అధికారి కానే కాదు, ఎట్లా చెప్తాడు అతడు? అట్లా ఇంకొంచెం ఏదైనా సాధన చేసినవాడు, నామస్మరణ జపం చేసినవాడు ఉన్నాడు అనుకో, అతనికి ఉపాసన చెప్తాడు. నాయనా నువ్వు ఈ మంత్రానుష్ఠానం ఉపాసన చెయ్యి, నువ్వు తొందరగా ముందుకు పోగలుగుతావు అంటాడు. లేదా అతని అంతఃకరణం శుద్ధి ఉంది, చిత్త ఏకాగ్రత ఉంది, మనసు ప్రసన్నత ఉన్నది, బుద్ధి సూక్ష్మం ఉన్నది అని అంటే అప్పుడు వేదాంతం అభ్యర్థి చేయని చెప్తాడు. ఇట్లా ఆ యోగ్యతను బట్టి వానికి సూచన చేస్తారు మహాత్ములు. అందుకని నాకు వేదాన్నైనా అడగాలి, లేదా వేదం యొక్క తత్వాన్ని ఎరిగి అనుభూతం ఉన్నటువంటి మహాత్ములనైనా అడగాలి. అడిగి వాళ్ళ ద్వారా చర్చ చేయాలి. మనం చేస్తే బోధే వాదే బోధో జాయతే అని చెప్పిన ప్రకారంగా మనకు వారి ద్వారా మంచి మార్గదర్శనం దొరుకుతుంది. అందువల్ల పరస్పరము ఏం చేయాలి అని అంటే శృతి అనుసరించి, యుక్తులను అనుసరించి, ఆ శృతికి అనుసరించినటువంటి యుక్తులు, ఉపమానాలు, దృష్టాంతాలు, ప్రమాణాలు తీసుకొని చింతన చేయాలి. ఇది తత్వబుభుత్సు కథాయా జ్ఞాపయంత కదా. తత్వాన్ని తెలుసుకున్న గోరి ఆ తత్వ చింతన చేయాలి పరస్పరము. అంతేగాని లోకాభిరామాయణ ముచ్చట్లు పెట్టుకోవద్దు కదా. చాలామంది దానికే ప్రాధాన్యత ఇస్తారు, లోకాభిరామాయణానికే ప్రాధాన్యత ఇస్తారు. అది మనకు అవసరం లేదు. ఎందుకు? ఆ లోకంలో తిరిగి ఇప్పుడు ఈ గతికి వచ్చినాం, మళ్ళీ అదే చింతన చేస్తే మళ్ళీ గతికి పోతాము. అందుకని ఆత్మచింతన చేయాలి కదా. అనాత్మ చింతనం త్యక్త్వా కస్మలం దుఃఖ కారణం చింతయాత్మానమానంద రూపం ముక్తి కారణం అని అంటూ శంకరుల వారు వివేక చూడమల్లో చెప్తాడు. అనాత్మ చింతన వదిలిపెట్టు. అనాత్మ చింతన చేసి జన్మవరణ రూప సంసారానికి గురి అయ్యావు. ఏదో పూర్వపుణ్యంతో మనుషు జన్మకు వచ్చావు, మళ్ళీ ఇప్పుడు అదే చింతన చేస్తే మళ్ళీ సంసారంలో కొట్టుకుపోతావు. అందుకని అనాత్మ చింతన వదిలిపెట్టు. మరి ఏం చేయాలి స్వామీజీ అనాత్మ చింతన విడిచిపెడితే? ఎందుకంటే మనసుకు ఎప్పటికోటి కావాలి కదా చింతన, అది ఎప్పుడు ఊకోదు. మరి ఏం చింతన చేయాలంటే చింత ఆత్మానం అన్నాడు. ఆత్మచింతన చెయ్యి అన్నాడు. ఆత్మచింతన చేస్తే ఏం కలుగుతుంది అంటే ముక్తి కారణం, ముక్తికి సాధనం ఉన్నది ఆత్మచింతన. అనాత్మచింతన చేస్తే కస్మలం దుఃఖ కారణం అన్నాడు. అది పాపభూయిష్టమైనటువంటి చింతన అనాత్మచింతన, అది జన్మవణ రూప సంసార దుఃఖానికి కారణము. అందుకని అది వదిలిపెట్టు, ఆత్మచింతన చెయ్యి అన్నాడు. అందువల్ల ఇటువంటి చక్కని బ్రహ్మజ్ఞాన ఔషధాన్ని మనకు భగవంతుడు అందిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రతి శ్లోకం కూడా భగవతత్వాన్ని చెప్తుంది. ఒక్క శ్లోకం కూడా వ్యర్థం లేదు, ఒక శబ్దం కూడా వ్యర్థం లేదు ఇందులో. అంటారు మహాత్ములు, అమంత్రో అక్షరం నాస్తి మూల మనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అంటాడు. చూడు, మనకు ఈ ఊరు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మొత్తం 54, 56. తెలుగులోనైతే 56. కాబట్టి ఒక్క అక్షరం కూడా వ్యర్థము కాదు. ప్రతి అక్షరం ఒక మంత్రం ఉన్నది. అక్షమాలిక ఉపనిషత్తు అని ఒకటి ఉంది. ప్రతి అక్షరం కూడా మంత్రం అని చెప్పింది ఉన్నది. ఒక్కొక్క అక్షరానికి అర్థం ఉంటుంది. అందుకని అమంత్రో అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం అనేది ఏమీ లేదు. నాస్తి మూల మనౌషధం. లోకంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో మొక్కలు, గడ్డి మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, వృక్షాలు, ఔషధులు అన్నీ చూస్తున్నాం. ఇలా ఏ ఒక్కటన్నా వ్యర్థమైనటువంటిది ఉందా చెప్పండి? ఒక వైద్యుని దగ్గర ఒక శిష్యుడు ఉండే, వైద్యం నేర్చుకోవడానికి వచ్చాడు, ఆయుర్వేద వైద్యం. అయితే ఆ శిష్యుడు దాదాపుగా 12 సంవత్సరాలు ఆ గురువు దగ్గర అధ్యయనం చేశాడు. ఏ మొక్క ఏ రోగానికి పనిచేస్తుంది, ఆ మొక్క యొక్క గుణమేమిటి, అవన్నీ చక్కగా చెప్పినాడు. చెప్పిన తర్వాత చూద్దాం శిష్యుడు యాపాటి ఎంతవరకు తెలుసుకున్నాడు, నేను చెప్పిన విద్య ఎంతవరకు అతనికి బోధ కలిగింది చూద్దామని ఒకసారి పరీక్ష చేయడానికి ఆ శిష్యుని పిలిచి, నాయన
నువ్వు వనంలోకి వెళ్ళి పనికిరాని మొక్క ఏదన్నా ఒకటి ఉంటే తీసుకురా అన్నాడు. పనికిరాని మొక్క, ఎందుకు పనికిరాని మొక్క ఏదన్నా ఉంటే తీసుకురా అన్నాడు. అతడు వనంలోకి పోయినాడు. ఏ మొక్కను చూసినా, ఏ ఔషధాన్ని చూసినా, ఏ వృక్షాన్ని చూసినా అతనికి గురువు చెప్పింది గుర్తుకొస్తుంది. ఈ మొక్క ఈ గుణాలు కలిగింది ఉన్నది, ఈ మొక్క ఈ రోగానికి పనికొస్తుంది, దీనికి అనుపానం ఏమిటి, ఆ ఔషధం తయారు చేసే విధానం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పినాడు గురుదేవుడు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏ మొక్కను చూసినా కానీ ఇది ఫలానా రోగానికి పనిచేస్తుంది, ఏది చూసినా ఇది ఫలానా రోగానికి పనిచేస్తుంది, ఇది ఫలానా రోగానికి పనిచేస్తుంది. ఆఖరికి గడ్డిపోచ కూడా అదొక ఔషధం ఉన్నది అని గురువుగారు చెప్పాడు. చెప్పిన తర్వాత అతనికి ఎక్కడ చూసినా కానీ పనికిరాని మొక్క అనేది కనపడలేదు. చూడు, ఎక్కడ చూసినా కానీ పనికిరాని మొక్క అనేది ఒక ఔషధం అనేది కనపడలేదు. అప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు. వనమంతా తిరిగి 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 ఎక్కడ కూడా పనికిరాని మొక్క కనపడలేదు. మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏం నాయనా తెచ్చినవా అంటే, స్వామీజీ ఏ మొక్కను చూసినా కానీ మీరు చెప్పినట్టుగా గుర్తుకొస్తుంది, ఇది ఫలానా రోగానికి పనికొస్తుంది, ఇది ఫలానా రోగానికి పనికొస్తుంది, ఇది ఫలానా రోగానికి పనికొస్తుంది అని మీరు చెప్పినట్టుగా అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒక్కటి కూడా వ్యర్థమైనటువంటి మొక్క లేదు అన్నాడు. ఏం చెప్పినట్టు అయింది? నాస్తి మూలం అనౌషధం, ఔషధం కానటువంటిది మొక్క గడ్డిపోస కూడా లేదు. అట్లా ఈ భగవద్గీతలో ఒక్క అక్షరం కూడా పొల్లు వృధా అనేది లేదు. అటువంటి చక్కనైనటువంటి బ్రహ్మజ్ఞానం ఔషధం అన్నమాట ఈ భగవద్గీత. అయితే బ్రహ్మజ్ఞాన ఔషధం అయితే ఇస్తున్నాడు భగవంతుడు, కానీ అది ఎట్లా అనుపానం చేయాలి, దాన్ని ఎట్లా సేవించాలి, దానికి పథ్యం ఎట్లా చేయాలి, అది కూడా మన దగ్గర ఉండాలి కదా. డాక్టర్ ఔషధం ఇస్తాడు, కానీ పథ్యం చేయవలసిన డాక్టరా మనమా? డాక్టరేనా? పథ్యం చేయాల్సింది మనమా డాక్టరా? మనమే చేయాలి కదా. ఇప్పుడు మందులు ఇస్తాడు, నాయనా ఇగో నేను ఈ మందు ఇస్తున్నా, నువ్వు ఈ ప్రకారంగా నువ్వు సేవించు, నేను చెప్పినట్టు సేవించు. ఆ సేవించే పద్ధతి ప్రకారంగా కూడా సేవించాలి. దాన్ని మరొక రకంగా మనం సేవించినాం అనుకో, ఎట్లా దగ్గర లోపల పోతే అయిపోయాయి కదా, కడుపులో పోతే అయిపోయాయి కదా అంటే నడవది. ఆ పద్ధతి ప్రకారంగా సేవించాలి. ఒక ఆయన ఆవుకు ఏదో వ్యాధి సోకింది. వ్యాధి సోకి వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆవును తీసుకెళ్ళి అయ్యా ఆవుకు ఏదో వ్యాధి సోకింది, చూసి ఔషధం ఇవ్వండి అన్నాడు. అంటే ఆవును చూశాడు. చూసి దాని లక్షణాలను గుర్తించి దీనికి ఈ వ్యాధి పోవాలంటే నేను మందు ఇస్తాను. మందు కూడా ఇయ్యలే, చెప్పినాడు అంతే. ఇంట్లోనే ఉన్నది, నీ ఇంట్లోనే ఉన్నది మందు, నేను ఇచ్చే అవసరం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు అంతే. ఏమిటి అంటే, ఏ ఆవు పాలు ఇస్తుందా? ఇస్తుంది. ఆ ఆవు పాలను పితికి దాన్ని పెరుగు చేసి దాని నుంచి వెన్న తీయండి. దాని యొక్క వెన్నలోనే మిరపకాయలు మంచిగా నూరి కదా, మిరపకారం పూర్వకాలం నూరుతుంటారు కదా, ఇప్పుడే సుంచేస్తాను చాతగాక ఏం చేయమన్నావు కదా. మంచిగా నూరి కారం కదా ఇంత ముద్ద, దాని నెయ్యిలోనే వెన్న ఉంటుంది కదా, వెన్న, ఆ వెన్నలో కలిపి దానికి తినిపించండి, గొంతులో వేయండి అని చెప్పినాడు. చెప్తే ఇక ఆవును తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ ఆవు యొక్క యజమాని విచారం చేశాడు. ఇప్పుడు ఆవు ఇచ్చేదే 1/2 లీటర్ పాలు. ఆ 1/2 లీటర్ పాలను తీసి పెరుగు చేసి నెయ్యి ఆ వెన్న తీసి ఇదంతా చేసేదానికంటే ఆ పాలే పితకకుండా ఉంటే ఆవు శరీరంలోనే ఉంటాయి కదా. ఆ పాలే పితకకుండా ఉంటే ఆవు శరీరంలో ఆ నెయ్యి ఆ వెన్న దానిలోనే ఉంటుంది కదా. ఇక వెన్న ఒక ఐటెం దానిలోనే ఉంటుంది. ఇక ఇంకొక ఐటెం ఏది? కారం కదా. ఆ కారం మెత్తగా నూరిండు, ఉట్టి కారం పెట్టాడు, దానికి ఉట్టిదా కారం పెట్టాడు. తెల్లారి చూస్తే ఆ రోగం ఇంకా ఎక్కువ అయిపోయింది. అయితే డాక్టర్ చెప్పిండు 3 రోజులు వాడాలి ఈ మందు అన్నాడు. సరే ఈరోజు కాకపోతే ఇంకో 2 రోజులు ఉన్నది కదా, ఇంకో 2 రోజులు వాడి చూద్దాం కారం. కానీ ఆ 3 రోజులు కారం పెట్టేసరికి అది చచ్చిపోయింది. అప్పుడు పరుగున డాక్టర్ దగ్గరికి పోతాడు. ఏమయ్యా వైద్యుడా, ఏం మందు చెప్పినావు నువ్వు? మా ఆవు చచ్చిపోయింది అని అంటే, మరి నేను చెప్పినట్టు చేసినావా అంటే, ఏమున్నది? నువ్వు వెన్నలో కలిపి కారం పెట్టమన్నావు, ఆ వెన్న దానిలోనే ఉన్నది.
పాలు పితికి దాన్ని కాగబెట్టి వాటికి మళ్ళా ఏమొస్తారు దాన్ని పెరుగు దానికి తోడేస్తారు కదా పాలల్లా పెరుగు కావడానికి ఏమంటారు దానికి తోడేస్తారా అది వేసి దాన్ని అట్లా పెట్టి పెరుగయ్యే దగ్గర ఉంచి దాన్ని మజ్జిగ చేసి అన్న నుంచి వెన్న తీసి ఇదంతా ఎందుకు ప్రక్రియ దానిలోనే ఉన్నది దాంట్లో అట్లే పెట్టినా కారం పెట్టినా అంటాడు కదా. ఒరే పిచ్చోడా నువ్వు సోమర్తనంతోనే పాలు పిచకకుండా నెయ్యి ఆ వెన్న తీయకుండా నువ్వు దానిలో ఉన్నదనుకుంటే అది పని చేయదు. ఉట్టి కారం పెడితే పని చేయదు. అది నెయ్యిలో కలిపి పెడితేనే రోగానికి పని చేస్తుంది. అది ఉట్టి కారం పెడితే పని చేయదు. అందుకే సచ్చింది. నేను చెప్పినట్టు చేసినావా చేయలేదు అందుకే సచ్చింది. నాకేం చేయమంటావు అన్నాడు. అంతే కదా. ఈ బోధ కూడా గట్లే ఉన్నది. భగవంతుడు చెప్తున్నాడు, సరి అయిన పద్ధతిలో చెప్తున్నాడు. ఆ చెప్పేదాన్ని విపరీతార్థం చేసుకొని వాడు భ్రమలో పడితే ఇప్పుడు భగవంతుని ఏం దోషం ఉన్నది చెప్పు. అంతేనా లేదా? సరి అయిన మార్గంలో మన కళ్యాణం ఎట్లయితే ఆ మార్గంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇది అట్లా కాదు, ఇది ఇట్లా ఉంటుంది అని మనం ఒకవేళ మన బుద్ధితోనే దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకున్నాం అనుకో, అప్పుడు నష్టం మనకా భగవంతునికా? మనకే నష్టం అయితే. చెప్తున్నాడు శంకరాచార్యులు చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు, మధుసూదన సరస్వతి చెప్తున్నాడు. ఆయన చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం, కొత్తగా ఏం చెప్పింది లేదు. నువ్వు విపరీత అర్థం చేసుకుంటే మరి ఎవరి దోషం అది? ఎవడైతే విపరీత అర్థం చేసుకున్నాడో వాడే పతనమైపోతాడు. అంతే, అది వాని దోషము. ఇక గీతాచార్యుల దోషం లేదు, శంకరాచార్యుల దోషం లేదు, మధుసూదన సరస్వతి దోషం లేదు. స్పష్టంగా నేను చదివి చెప్తున్నాను కదా, నా కప్పుల కల్పన కాదు కదా. అందువల్ల ఔషధ సేవనము ఎట్లా చేయాలో, అనుపానం ఎట్లా చేయాలి అదే ప్రకారంగా చేయాలి. భగవంతుడు ఎట్లా చెప్తుండో అట్లా చేయాలి. యమనియమాలు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. యమనియాలు లేకపోతే ఇది ఏం పనిచేయదు, ఔషధం ఏం పనిచేయదు. అట్లా తత స్వశిష్యేభ్య చ మామేవ కథయంత ఉపదేశంత చ. ఇక వాళ్ళ శిష్యులకు కూడా నా గురించే చెప్పాలి. అంటే నా గురించి అంటే ఇక్కడ శ్రీకృష్ణుడని ఇట్లా ఏదో వ్యక్తిగతంగా విచారం చేయకుండా ఆత్మ గురించి కదా. ఎక్కడెక్కడ భగవంతుడు గీతలో మాం అనే శబ్ద ప్రయోగం చేస్తాడు కదా, అది ఆత్మ అని తెలుసుకోవాలి. అందుకని ఆత్మ గురించి చింతన చెయ్యాలి. మయి చిత్తార్పణం తథా బాహ్య కరణ అర్పణం తథా జీవనార్పణం ఏవ సమానం అన్యోన్యం మద్బోధనం. చూడు, చిత్తాన్ని అర్పణ చేసి, ఇంద్రియాలను అర్పణ చేసి, జీవితాన్ని నాకు అర్పణ చేసి ఎల్లప్పుడూ నా యొక్క బోధలే వింటూ ఉండాలి అంటాడు. మద్ ఉపదేశనం ఇది ఏవం రూపం ఎన్ మద్భజనం తేనైవ తుష్యంతి కదా. నా యొక్క ఉపదేశాలు విని ఎవరైతే చక్కగా చింతన చేస్తారో వారికి తృప్తి కలుగుతుంది, శాంతి లభిస్తుంది. తృప్తి అంటే అన్నం తింటే ఇట్లా తృప్తి కలుగుతుందో అట్లా మనకు మనసులో శాంతి చేకూరుతుంది. ఇది ఏమన్నా ఆత్మతత్వం ఇట్లా ఉంటుంది అని అప్పుడు మనకు తెలుస్తుంది. మరి అది తెలుసుకోవాలంటే యోగ్యమైనటువంటి గురువులను ఆశ్రయించాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని ఉట్టిగానే చెప్పలే శాస్త్రం. తద్ విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది. శ్రోత్రియులను బ్రహ్మనిష్ఠులను ఆశ్రయించకుండా ఏదో మా గురువు అని పట్టుకొని ఏడుస్తారు కొంతమంది. వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు, వేదాంత తత్వం బోధించరు, వీళ్ళు వేదాంతాన్ని అభ్యాసం చేయరు. కేవలము ఏదో ఇంత సేవ, ఇంత భజన, ఇంత చేస్తారు, మా గురువు అంటారు. అంతటితో లాభం లేదు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఉండాలి. అటువంటి వాన్నే మనం గురువుగా భావించి ఆశ్రయించాలి. ఎవరినంటే వాళ్ళని ఆశ్రయించవద్దు, లేకపోతే పతనమైపోతారు. ఉభయతో భ్రష్టులైపోతారు. ఇటు సంసారానికి కారు, ఇటు పరమార్థానికి కారు. బాగా జాగ్రత్త. అందుకని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఆధ్యాత్మ నిష్ట కలిగినటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అది ఏ విధంగా మనకు మలయాళ స్వాముల వారు ఉండే మంచి బ్రహ్మనిష్ఠుడు ఉండే కదా, అటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అట్లా భజన చేసినట్లయితే అంటే చింతన చేసినట్లయితే తృప్తి అంటే నిరంకుశమైనటువంటి తృప్తి మనకు కలుగుతుంది. అంటే ఆ పరమానంద ప్రాప్తి మనకు కలుగుతుంది అంటాడు. లబ్ధ సర్వార్థాహ, ఇంకా వాళ్లకు పొందదగింది ఏది ఉండదంటాడు. ఎందుకంటే ఒకటి తెలుసుకున్న తర్వాత ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మానందాన్ని అనుభవించిన తర్వాత ఇంకేది ఉంటుంది పొందదగేది, అనుభవించదగేది ఏముంటుంది చెప్పండి? ఏది ఉండదు ప్రపంచం లోపల కదా. తేన సంతోషేన రమ్మంతి, ఆ సంతోషం చేత ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నాయందే క్రమిస్తూ ఉంటారు అని చెప్పినాడు.
ఆ సుఖం ఎటువంటిది అని అంటే ఆ బ్రహ్మసుఖం ఆత్మసుఖం ఎటువంటిదంటే మహాభారత ప్రమాణం ఇచ్చి చెప్తున్నాడు ఇక్కడ మధుసూదన సరస్వతి స్వాముల వారు. యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయసుఖస్యైతే నారహత షోడశీం కలాం. చూడు, ఈ లోకంలో ఏదైతే వైషయిక సుఖం ఉన్నదో కామసుఖం, కామం అంటే కామ్యంతే ఇది కామాహ విషయా శబ్దాలయ, ఈ శబ్దాది విషయాల ద్వారా ఏదైతే మనకు సుఖం ప్రాప్తమవుతుందో యచ్చ దివ్యం మహత్సుఖం, మరి స్వర్గాది లోకాల్లో ఏదైతే దివ్యమైనటువంటి మహత్తరమైన సుఖాలు ఉన్నాయో ఈ లోక సుఖాలు మరి స్వర్గాది పరలోక సుఖాలు ఇవన్నీ కూడా ఒక దగ్గర చేర్చి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క సుఖంలో కనుక మనం కూర్చున్నట్లయితే రూపాయికి 16 అణాలు అంటారు కదా. రూపాయికి ఎన్ని? 16 అణాలు. అణ అంటే ఎన్ని పైసలు? 6 పైసలు కదా. 16 అణాలు అయితే 1 రూపాయి కదా. అందులో ఒక అణ మాత్రం కూడా సరిపోదు అంటాడు. ఈ లోక సుఖాలు పరలోక సుఖాలు ఏవైతే దివ్యమైనటువంటి సుఖాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా చేర్చినా కూడా మహాత్ముడు అనుభవించేటువంటి సుఖంలో ఒక అణ మాత్రానికి కూడా సరిపోదు. నార్హతీం షోడశీం కలం, 16వ వంతుకు కూడా సరిపోదు అంటాడు. ఇక చెప్పండి ఆ ఆత్మజ్ఞానము ఆ ఆత్మానందము ఎంత శ్రేష్టమైందో చెప్పండి. ఆ ఇంద్రునికి కూడా దొరకదు ఈ ఆనందం, ఆ బృహస్పతికి లేదు, ఆ బ్రహ్మదేవునికి లేదు ఈ సుఖం. ఆత్మజ్ఞాని అనుభవించే సుఖం అంత బృహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి సుఖము ఆత్మసుఖం. మరి అటువంటిది ఎక్కడనో కొనుక్కొచ్చుకునేది కూడా లేదు. మనం ఎక్కడ కొనుక్కొచ్చుకుంటారో పోతారా? కానీ దొరికితే చెప్పుకుంటారు, మేము కూడా తెచ్చుకుంటాం. ఆత్మసుఖం ఏమన్నా బజారు దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. అది కేవలం మనం అంతర్ముఖం కావాలంతే. దానికి నయా పైసా ఖర్చు కూడా లేదు. యజ్ఞయాగాది కర్మల్లో ఏదైతే శ్రమ కలుగుతుందో అటువంటి శ్రమ కూడా ఇక్కడ లేదు. కేవలం కూర్చున్న చోట ఆత్మోన్ముఖమే ఆత్మధ్యానం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి సుఖాన్ని పొందుతారు ఎవరు అంటే మద్భక్తాః మచ్చిత్తాః మద్గత ప్రాణాః అని చెప్పినాడు. తర్వాత 9 శ్లోకాలైనవి, 9 గంటలైంది కదా. ఇక్కడ 9 శ్లోకాలైనవి, అక్కడ 9 గంటలైంది. అందుకని ఇక 10వ శ్లోకం రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.